ఎవ్రీవన్ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్లో ఇంకా ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా ప్రేమ వచ్చేసి ధీరజ్ దగ్గర ఇంకా నేను చీర కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలా అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ధీరజ్ వచ్చేసి ఏంటి అమ్మ రెడీ అవ్వమంటే ఏంటి ఇక్కడే ఉండి నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావు అనేసి ఇంకా ధీరజ్ అడిగితే ప్రేమని వచ్చేసి అది కాదురా నేను ఈరోజు డ్రెస్ వేసుకోవాలా లేదా శారీ కట్టుకోవాలా అనేసి ఆలోచిస్తున్నాను, కన్ఫ్యూజ్గా ఉంది అనేసి ఇంకా ప్రేమ అంటే ధీరజ్ ఉండేసి ఒక్కసారిగా నవ్వేసి నీకు ఇప్పుడే ఈ డ్రెస్ విషయంలో శారీ విషయంలోనైనా నీ జీవితం అంతా నువ్వు కన్ఫ్యూజ్ పుట్టగానే నువ్వు పుట్టావు. అందరూ వాళ్ళు పుట్టాక కన్ఫ్యూజ్ పుడుతుంది, కానీ నీకు మాత్రం కన్ఫ్యూజ్ పుట్టాక నువ్వు పుట్టావు. ఎప్పుడు చూసినా నీకు అన్నిట్లో కన్ఫ్యూజే, ప్రేమ విషయంలో కానీ అన్నిట్లో కన్ఫ్యూజ్ పడుతూ ఇలా తొందరపడుతూనే ఉంటావు అనేసి ఇంకా ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ ఉండేసి ఆపురా ఎందుకు అలా అంటావు నాకు అనేసి ఇంకా ప్రేమ అయితే అంటుందన్నమాట. ధీరజ్ ఉండేసి ఆయన నీ ఆడవాళ్ళు గంటల కొద్దీ రెడీ అవుతూ ఉంటారు, మేము చూడు ఇలా షర్ట్ వేసుకుని ఇలా ప్యాంట్ వేసేసుకుంటే మాకు 2 నిమిషాల్లో మేము రెడీ అయిపోతామనేసి ధీరజ్ అయితే నోట దూరతో అయితే నోరైతే జారిపోతాడనమాట. ప్రేమ ఉండేసి ఏంటి 2 నిమిషాల్లో ప్యాంటు చొక్క వేసుకొని రెడీ అయిపోతారా? మేము మా స్కిన్కి మ్యాచింగ్ అయ్యే శారీ, దానికి శారీకి మ్యాచ్ అయ్యే బ్లౌజు డిజైను, మడి శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ జ్యువెలరీసు, స్కిన్కి మ్యాచ్ అవుతుందా లేదా, మనం ఎలాంటి ఫంక్షన్స్కి ఎలా శారీ కట్టుకోవాలి, డైలీ వేర్కి ఒక శారీ, బ్రైడల్ ఫంక్షన్కి ఒక శారీ అనేసి ఇవి అంతా ఒకసారిగా లీస్ట్ అనేది చెప్పేస్తుంది అనమాట. ప్రేమ వచ్చేసి ఇంకా ప్రేమ లొడలొడ వాగుతూ ఉంటే ధీరజ్ మాత్రం ఊరికన్నా నేను ప్రేమ నోట్లో నోరు పెట్టాను అనేసి ఇంకా ధీరజ్ అయితే ఆలోచిస్తూ సతమత అయిపోతూ ఉంటాడనమాట. అమ్మ తల్లి తప్పైంది, సరే ఈ శారీ కట్టుకో అనేసి ఇంకా చీర అయితే తీసుకొని ధీరజ్ అయితే ప్రేమ చేతిలో పెడతాడనమాట. ఇంకా ప్రేమ ఉండేసి సరేరా నువ్వు ఇంతకుముందు ఏమైనా టైలరింగ్ చేసేవాడివా, లేడీస్ టైలరింగ్ అనేసి అంటుంది. ఇంకా ధీరజ్ ఉండేసి ఏంటి అలా అన్నావు, అది కాదురా మరి నువ్వు ఒక్కసారిగా నాకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే శారీని సెలెక్ట్ చేసేసావు కదా అందుకే అలా అన్నాను అంటూ ఇంకా ప్రేమ అయితే అంటుందన్నమాట. సర్లే తొందరగా రెడీ అవ్వు అనేసి ఇంకా ధీరజ్ అయితే చెప్తాడు. ఇంకా ప్రేమ కూడా సర్లే నువ్వు బయటకు వెళ్ళి నేను రెడీ అవుతానంటూ ఇంకా ప్రేమ ధీరజ్ అయితే ఇద్దరు రెడీ అవుతూ ఉంటారనమాట. ఇంకా ఆ సీన్ కట్ చేస్తే ఇంకా ప్రేమ వచ్చేసి శారీ అయితే కట్టుకొని ఇంకా అక్క 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 నర్మదా అక్క, శ్రీవల్లి అక్క అంటూ ఇంకా ప్రేమ అయితే అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ధీరజ్ రూమ్లో నుంచి అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసి ఏంటి అలా అరుస్తున్నావు, నువ్వు ఇంకా రెడీ కాలేదు, అమ్మ తొందరగా రెడీ అవ్వు బయటికి రమ్మంటే నువ్వు ఇంకా ఈ చీర కట్టుకోవడంలోనే రెడీ అవుతున్నావా, ఏంటి వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు అనేసి ఇంకా ధీరజ్ అయితే అంటాడనమాట. ఇంకా ప్రేమ ఉండేసి నసుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు నసుగుతూ ఉన్నావు నువ్వు, ఎప్పుడు చూసినా కప్పలాగా లొడలొడవు అని బ్యాక్ 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 పైన అరుస్తూనే ఉంటావు కదా, ఇప్పుడేంటి చెప్పు ఏంటి అనేసి ఇంకా ధీరజ్ ఒక్కసారిగా అనేసి అంటుందన్నమాట. ఇంకా ప్రేమ ఉండేసి నీకు ఎలా చెప్పాలి, నాకు ఉక్స్ పట్టడం లేదు అందుకనే అక్క అని పిలుస్తున్నాను, ఒక అమ్మాయి ఏంటి సిగ్గుపడదా, ఇలాంటివన్నీ అబ్బాయిలతో షేర్ చేసుకుంటుందా అనేసి ఇంకా ప్రేమ అయితే అంటుందన్నమాట. అవునా సరేలే ఓకేదా నేను పెడతాను తిరుగు అంటూ ఇంకా ధీరజ్ అయితే అంటారనమాట. వద్దు వద్దు అంటూ ఉంటుంది. వద్దు వద్దు అంటే ఎలాగ నేను పెడతానులే తొందరగా వెళ్ళాలి కదా టైం అవుతుంది అనగానే అంటూ ఇంక ప్రేమ అయితే అంటూ ఉంటుందన్నమాట. ధీరజ్ ఉండేసి అంటే ఎలాగా తిరుగు తొందరగా పెడతాను లేకపోతే అమ్మ కోపడుతుంది అనేసి ఇంకా ధీరజ్ అయితే ఉక్స్ అయితే పెట్టేస్తాడనమాట. ఉక్స్ పట్టేటప్పుడు ఇంకా ఇద్దరు కూడా ఒక రొమాంటిక్ సాంగ్ వేసుకుంటారనమాట. ప్రేమ ధీరజ్ కోసమే సీరియల్ని అయితే చూసేవాళ్ళు ఎంతమందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది పార్ట్ 2లో అయితే తెలుసుకుందాం. బాయ్.